గంజాయిని తరలించడానికి ఓ యువకుడు భార్యాభర్తలుగా నటిస్తూ ఖరీదైన హోండా సిటీ కారులో ఒరిస్సా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తుండగా రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై దుండిగల్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 86 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖరీదైన హోండా సిటీ కారులో గంజాయిని తరలించడాన్ని ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా అందులో గంజాయి నుంచి ఢిల్లీకి రవాణా చేయడానికి తీసుకువెళ్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకొని గంజాయిని కారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ ఎస్ఓటి మేము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళుతున్న క్రమంలో ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి మన అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో ఏమని మనకి సునీంద్ర కుమార్ సింగ్, ఇతను ఒడిశా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి, ఏమో మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం. వీళ్ళిద్దరు మన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు, కానీ పోలీసులు చెక్ చేసిన అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అడిగిన చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి ఒక అలవాటు ఉంటుంది. ఇక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తున్నారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు. కార్లో ఎవరు కనపడదు కాదు, మనం పోలీస్ ఆఫ్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేస్తే ఓన్లీ వాళ్ళ లగేజ్ కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తుంటే లోపల సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు. ట్యాగ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనకు కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినప్పుడు దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకుండా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చెట్టుకోమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 86 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీనికి 33 lakhs. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 lakhs. ఇది మా సిపి సార్ రమేష్ మంత్ సార్ రెగ్యులర్గా మోటివేట్ చేయడము గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దుండిగల్ సిఐ సతీష్, డిఐ సతీష్, మరి ఎంటైర్ ఎస్ఓటి టీం అందరూ కూడా బాగా కష్టపడి దీనిలో చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సిపి సార్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ చాలా కేసులు మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు, మన
ఇక్కడ మేడ్చల్ డీసీపీ ఆఫీస్లోనే ఎస్ఓటీ అండ్ మేడ్చల్ జోన్ పరిధిలో చాలా కేసులు ఇప్పటివరకు మనం గాంజా కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా MDMA కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డైల్ 100కి కానీ మన సైబరాబాద్ వాట్సాప్ కానీ ఈ ట్యాబ్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్లో కానీ ఈ గాంజా రహిత, డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న అవుతాం. ఇదంతా కూడా మనం ఇది మనకాడ వాడకపోయినా కూడా నెక్స్ట్ ఎక్కడో ఒక్కడ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్ ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు తెలిసిన సమాచారం వాళ్ళు షేర్ చేసుకోవాలని తెలియజేస్తూ మరి పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి ఈ గాంజాని ఎమ్మటే కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఈ టీం అందరినీ కూడా నేను మేడ్చల్ జోన్ తరఫున కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఇది ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇది కప్పేస్తారు, షీటు ఇది చేస్తారు. మళ్ళీ తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది. అది ముందుకెళ్ళి ఇంకో బాగా కనబడుతుంది. ఇలా మంచిగా సీట్ ఇప్పేస్తే ఇది పట్టుకోవాలంటే ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్ళిపోతుంది లోపల మధ్య.